హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం మిల్ మేకర్తో వెజ్ కీమా బిర్యానీ చేసుకుందాం. మటన్ లేకుండానే మటన్ టేస్ట్ వచ్చేలా ఉంటుంది ఈ కీమా బిర్యానీ. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ఫస్ట్ నేను కేజీ బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను. ఇది నాకు గ్లాస్ కొలతతో 2.5 గ్లాసులు వచ్చింది. ఈ రైస్ని ఒకసారి వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా మరిగిన నీళ్ళు తీసుకొని నేను 2.5 గ్లాసుల రైస్కి 2 గ్లాసులు మిల్ మేకర్ వేస్తున్నాను. ఇవి ఒక 5 నిమిషాలు ఇలా వేడి నీటిలోనే ఉంచి కాసేపటి తర్వాత పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 6 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలా వేయించుకుంటూ ఉంటాం. ఆనియన్స్ వేగేలోపు ఆల్రెడీ వాటర్లో నానబెట్టుకున్న మిల్ మేకర్ పిండి పక్కన పెట్టుకుందాం. ఇలా తీసుకున్న మిల్ మేకర్ మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని పల్స్ మోడ్లో 2 టైమ్స్ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి ఆనియన్స్ మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ ఆనియన్స్ ఇంకా వేగేలోపు పక్కన స్టవ్ మీద వాటర్ మరిగించుకోవాలి. ఇందులో హోల్ గరం మసాలా వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల మనకి రైస్ కొంచెం బాగా వైట్గా వస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మనకు వాటర్ ఇలా బాయిల్ అవుతుంది. ఈ టైంలోనే ఇందులో వేసిన నిమ్మకాయ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకొని ఇది ఒక 70% కుక్ చేసుకోవాలి. ఈ రైస్ కుక్ అయ్యేలోపు మనకు చూడండి ఆనియన్స్ వేగిపోయాయి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ తీసి కొంచెం పక్కన పెట్టుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ 1 నిమిషం వేగిన తర్వాత ఇందులో నేను ఒక 4 స్పూన్స్ కర్డ్ వేసుకుంటున్నాను. టూ స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకొని ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కీమా ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనకి రైస్ ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, మనకి రైస్ ఆల్రెడీ 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్లో వేసుకొని వాటర్ అంతా రిమూవ్ చేసుకొని
కీమాపై లేయర్స్గా వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ వేసుకొని దీని మీద కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందు మీద కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని అలాగే ఒక స్పూన్ గీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు చూడండి బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చింది. అయితే మనకు ఎంతో టేస్టీ అయిన వెజ్ కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరికొంతమందికి షేర్ చేయండి.